బాడీ పెయిన్స్ ట్యూటర్ పోతే దుకే స్కార్ఫ్తో ట్రై చేయలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సెకండ్ డే ఆఫ్ జిమ్. సో దానికి వెళ్ళే ముందు ఐ థాట్ చిన్నగా వ్లాగ్ చేద్దామని చెప్పేసి. సిల్లీ మీ, బేసికలీ ఏదో సెకండ్ డే ఆఫ్ జిమ్. నిన్న సో మచ్ ఎక్సైట్మెంట్ వెళ్ళాను, జిమ్ 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 అనుకుంటూ. బట్ దెన్ ఈరోజు బాడీ పెయిన్స్తో లేసాను. సో బేసికలీ ముందు వ్లాగ్స్ వీడియోస్ అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, బికాజ్ అది నా ఫస్ట్ టైమ్ ఆఫ్ వ్లాగింగ్ అని చెప్పేసి. అప్పుడే అది ఎడిట్ చేసేటప్పుడే ఐ రియలైజ్ దట్ కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా ఆ వీడియోలో అప్పుడప్పుడు మాట్లాడడం ఇస్ సో మచ్ బెటర్ అని చెప్పేసి. రబ్బర్ బ్యాండ్ మర్చిపోయా, ఎక్స్ట్రా రబ్బర్ బ్యాండ్ పోయింది. బట్ ఇట్స్ ఓకే. నిన్న ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండింది. ఐ వాస్ లైక్ టెల్ మీ నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి. కానీ ఈరోజు నాకు అసలు వెళ్ళాలనుకోలేదు. బేసికలీ పోనీ వేసుకుంటాను, బట్ దెన్ ఈరోజు నా 4th డే ఆఫ్ హెయిర్ వాష్ ఇంకా చేయలేదు. హెయిర్ వాష్ చేయాలి. ఫుల్ గ్రీజీ ఉంది, చేయడానికి ఓపిక లేదు. సో రోజు వచ్చాక చేద్దాం అంటే మీరు కూడా నాలాగనా, బికాజ్ ఐ ఫీల్ వర్కౌట్ చేసే ముందులా హెయిర్ వాష్ చేస్తే ఇట్స్ వేస్ట్ అని చెప్పేసి. బికాజ్ ఎట్లయినా చంపిస్తుంది, మళ్ళీ ఎట్లయినా మొత్తం డర్టీ అయిపోతుంది. సో అందుకే వచ్చాక చేద్దామని చెప్పేసి అలానే వదిలేసాను. మొత్తం పింపుల్స్ వచ్చేసాయి నాకు. బట్ దెన్ ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఫేస్ వాష్ టైం. సో బేసికలీ ఇదంతా మార్నింగే చేసేదాన్ని, కానీ ఈరోజు నిన్న జిమ్ చేసినందుకు మొత్తం బాడీ పెయిన్స్తో అలా బాధతో కూర్చుండిపోయాను. ఇంకా నేను ఏం చేయలేదు, అందుకే అయిపోయా. ఎక్కడ పట్టుకున్నా పింపుల్. సిన్స్ ఎలా అయినా వచ్చాక మళ్ళీ షవర్ చేస్తాను కాబట్టి పెద్దగా స్కిన్ కేర్ ఏం చేయను. టోనర్ ఇంకా స్క్రీన్ ఒకటే పెట్టేస్తాను, సన్ స్క్రీన్. ఇప్పుడు ఇంకా షూస్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఇట్స్ సో బ్యాడ్ అసలు అయిపోయింది నా స్కిన్. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ బెటర్ దెన్ బిఫోర్. ఇక్కడొకటి ఇక్కడ స్కిన్ ఇస్ నాట్ స్కిన్నింగ్ గైస్. ఇట్స్ మై నసా ట్యూటర్. హాయ్, హీ ఈస్ మై నసా ట్యూటర్. వాటర్ బాటిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నావా? షీ ఈస్ మై నాన్న ఆపరేటింగ్ మదర్. చల్లగా ఉండాలని జిమ్కి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్: వాటర్ బాటిల్, లిప్ బామ్, చాక్లెట్. ట్యూటర్ ఇంట్లోనే స్ట్రెచ్చింగ్ చేపిస్తున్నాడు, ఎట్లా నేను అక్కడ చేయనని. ఎలా అనిపిస్తుంది నన్ను ట్యూటరింగ్ చేస్తూ? మీ జస్ట్ ఫర్ కాంటెక్స్ట్ గైస్, దిస్ ఇస్ మై తమ్ముడు, హీస్ ది అనాయింగ్ ట్యూటర్. ఐఎమ్ గుడ్. నీ గురించి అడగట్లేదు రెడీ, నా గురించి అడుగుతున్నా. నువ్వు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ నేను చేస్తున్నాను, సెట్స్ కౌంట్ చేయకూడదు అంతే. టైం పడుతుంది బ్రో. ఈరోజు కూడా వెళ్ళారా?
షవర్ వచ్చినప్పుడు అక్కడ దిగిపోతా. నేనేం కలుగుతాను డ్రైవ్ పట్టుకొని వెళ్ళిపోతా. ఫైనలీ బ్యాక్ హోమ్. మమ్మీ కింద వాకింగ్ చేస్తూ ఉండిపోయింది, ఇంకా నేను పైకి వచ్చేసాను బికాస్ ఐ టైర్డ్. సో ఇప్పుడు అన్నిటికన్నా నాస్టియస్ట్ థింగ్ చేయాలి, దట్ ఈస్ హెయిర్ వాష్. కాసేపు పాస్ చేసి అప్పుడు హెయిర్ వాష్ చేయడానికి వెళ్తాను. ఐ థింక్ ఫోన్ కొన్న తర్వాత దిస్ ఇస్ ది సెకండ్ టైం కెమెరా వాడుతుంది బికాస్ అది ఉన్నట్టు కూడా మర్చిపోతాం బికాస్ వీ డోంట్ యూజువల్లీ. సో మంచిగా సన్సెట్ చూసుకుంటూ కాసేపు ఇలా టైం పాస్ చేసి అప్పుడు షవర్కి కదలుతాను. లేజీ టుడే స్కై ఈస్ స్కైయింగ్. ఇప్పుడైనా షవర్ అయిపోయి వచ్చాను. మొత్తం అయ్యేసరికి 8 అయిపోయింది. అయ్యో 8 అయిపోయింది. ఇందాక నేను రీల్ చేస్తూ ఉన్నాను. ఆ రీల్కి ఇంత మెస్ చేయాల్సి వచ్చింది. షార్ట్ చేస్తూ ఉన్నారు, దానికి అంత మెస్ చేయాల్సి వచ్చింది. మా అయితే షార్ట్ చూసేది 15 సెకండ్స్ 13 సెకండ్స్ మ్యాక్స్. దానికోసం ఐ గెస్ ఆల్మోస్ట్ 30 minutes నుంచి కష్టపడుతున్నాను. బిఫోర్ షవర్ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను. ఇంకా అయిపోయేసరికి ఇప్పుడు ఇది సర్ది ఎర్లీ డిన్నర్ చేసి ఇంకా దాని తర్వాత నైట్. సో మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ది మాల్ వాజ్ అరౌండ్ 10 minutes అవే ఫ్రమ్ మై హౌస్, సో ఇట్ వాజ్ నియర్ బై ఓన్లీ. అండ్ చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్తున్నాం టు వాచ్ అ మూవీ, సో ఇట్ వాజ్ నైస్. నమ్మకపోతే దుఃఖి. ఇంకా మూవీ అయిపోయేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి వి స్టార్టెడ్ బ్యాక్ హోమ్. బయటకు వచ్చేసరికి ఇట్ వాజ్ రైనింగ్. వీ వాజ్ షాక్డ్ ఏంటిది అని. బట్ దెన్ ది మూవీ వాజ్ రియలీ గుడ్. వీ ఎంజాయ్డ్ సో మచ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. సో ఈరోజు నేను హీట్లెస్ కర్ల్స్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నేను ముందు ఒకసారి చేశాను కానీ నేను ఎప్పుడూ స్కార్ఫ్తో చేయలేదు. సో ఈరోజు స్కార్ఫ్తో ట్రై చేశాను. అసలు వర్క్ అవుతుందో లేదో కూడా హ్యావ్ నో ఐడియా. చూడాలి. పనుకొని లేసేసరికి స్కార్ఫ్ ఉంటుందో అసలు పనుకోగలనో కూడా హ్యావ్ నో క్లూ. చూడాలి. ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్ బికాస్ ఇట్స్ కంఫర్టబుల్. So I did the next morning. Curls వచ్చాయి, but then curls బాగానే వచ్చాయి. బట్ ఆబ్వియస్గా కొంచెం సేపు తర్వాత ఇది మొత్తం నార్మల్, ఇంత కర్లీ ఉండదు, ఇంకొంచెం నార్మల్ అయిపోతుంది. బట్ దెన్ స్కార్ఫ్తో పనుకోవడం కంఫర్టబుల్ ఉంటుంది అనుకున్నా కానీ అస్సలు కంఫర్టబుల్ లేదు. మరి అది ఎందుకో నాకు అర్థం అవ్వలే. మేబీ నేను ఎక్కువసార్లు అని 12 చేశానేమో, బట్ నాట్ షూర్ వై. అంత కంఫర్టబుల్ ఏం లేకుండింది. దిస్ ఇస్ ది ఎండ్ రిజల్ట్. హాయ్, దిస్ ఇస్ ది ఎడిటర్ మీ. దీన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ రియలైజ్ దట్ నేను అవుట్రో ఇవ్వడం మర్చిపోయానని. బిగినర్స్ మిస్టేక్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, డూ like, share and subscribe. See you in my next vlog. Bye.